US లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. ఇప్పుడు ఒకటి మెయిన్ మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్, రైట్? మెన్స్ట్రువల్ అదంటే ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ సెకండ్ పార్ట్. ఒకటి హైజీన్ ఇంపార్టెంట్ అయితే ఇంకోటి హెల్త్ వైజ్ ఇర్రెగ్యులారిటీస్. మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంది, డెత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో హయ్యర్ డెత్స్ దానివల్లే అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రువల్ హైజీన్కి క్యాన్సర్కి సంబంధం ఉందా అనేది మెయిన్. ఇంకా తర్వాత పాయింట్ ఏంటి, నీట్గా ఉండడం, అంటే స్టెయిన్స్ అవ్వకుండా ఉండడం, ఇబ్బందికరంగా ఉండకపోవడం, అది వేరే పార్ట్ తీసుకుంటే ఎస్ మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోతే క్యాన్సర్స్ వస్తాయి. సో మనం దాని గురించి ఎక్కువ హైలైట్ చేసుకోవాలి. మెన్స్ట్రువల్ హైజీన్ 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 కాదు. హైజీన్ అంటే ఫేస్ కడుక్కోకపోతే ఏమవుతుంది, ఏం కాదు, మురిగ్గా ఉంటాము, చూసే వాళ్ళకి బాగోదు. అట్లనే హైజీన్ సరిగ్గా లేకపోతే కంపు కొడుతూ ఉంటుంది, అది పక్కన పెడితే హెల్త్ హజార్డ్, ప్రాణాలు పోతున్నాయి. అందుకనే మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్యాన్సర్కి వన్ ఆఫ్ ద కారణం హైజీన్ లేకపోవడం. హైజీన్ లేనప్పుడు ఏమవుతుంది, బ్యాక్టీరియా వైరస్ అనేవి దాడి చేస్తాయి. అందులో అవి ప్రైవేట్ పార్ట్స్, దాంట్లో దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా వీటికి. సో అందుకని మనం హైజీన్ పాటించాలి. మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఫీమేల్గా. మీరు అన్నట్లు ఇప్పుడు ప్రికాషియస్ ప్యూబర్టీ త్వరగా వస్తుంది, తొందరగా వచ్చేదాన్ని ప్రికాషియస్ అంటాం. ఇంతకుముందు మనం 12 years 13 yearsకి చూసేవాళ్ళం. ఇప్పుడు 9 yearsకే మెనార్కీ వచ్చేస్తుంది. మెనార్కీ అంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవడాన్ని మెనార్కీ అంటున్నాం. బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ చేంజెస్, పొల్యూషన్, మనం తినే ఫుడ్ అడల్టరీ, ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మెయిన్ మనము మన ఎన్విరాన్మెంట్ని పాడు చేసేసాం. చెట్లు కొట్టేయడము, ఎక్కువ పొల్యూషన్ విత్ మోటార్ బైక్స్, కార్స్, అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడము, వీటి వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్లో టాక్సిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఈ టాక్సిన్స్ వచ్చేసి ఏం చేస్తున్నాయి, పిల్లల మీద ప్రభావం, ఒంటి మీద ప్రభావం, హార్మోనల్లో ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోన్స్ అడ్డదిడ్డంగా అయిపోయి చిన్నప్పటి నుంచి లావ్ అయిపోవడము, అంటే మంచి 16 ఏళ్ల పిల్ల ఎలా ఉండాలి అలాంటి పిల్లల్ని ఇప్పుడు మనం ఎక్కడ చూడగలుగుతున్నాం, చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్ హ్యాబిట్స్. అయితే ఏంటి, యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీనే లేదు, ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే బాడీలో చేంజెస్ అర్లీగా వచ్చేస్తున్నాయి. చెప్పిన టైంకి, అంటే మనకి ఒక టైం నిర్ధారిత టైంలో లేదు, ఇప్పుడు అర్లీగా. పసిపిల్లలు 9 years అంటే పసిపిల్లలు, వాళ్ళు పుట్టారు, మొన్ననే పుట్టారు, అప్పుడే పీరియడ్స్ అంటే ఎలా పాపం వాళ్ళకి, అసలు ఎంత బాధ. 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన వాళ్ళకే అసలు ఏంటిది అని చాలా ఏడుస్తూ ఉంటారు. ఏంటిది, సరే అన్నాయింగ్ కదా ఇదని. అలాంటిది 9 years పిల్లలు ఎంత బాధపడాలి. సో ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో ఒక యాక్టివిటీ పెట్టేశారు, ఏంటి, మెన్స్ట్రువల్ దాని గురించి చెప్పడం. అంటే 6th క్లాస్ నుంచి చెప్పాల్సి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, మీరు అప్పుడు ఇలా ఉండాలి, ఇలా రియాక్ట్ అవ్వాలి, భయపడకండి అని. సో ప్రికాషన్స్ అంటే ఏంటంటే తొందరగా రావడం. ఇప్పుడు 9 years ఇస్ ప్రికాషన్స్ ముందే వచ్చేస్తున్నాయి. అండ్ వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అంటే తెలీదు, ఎట్లా ప్యాడ్స్ యూజ్ చేసుకోవాలో తెలీదు, అది ఎప్పుడు త్రో చేయాలో తెలీదు. సో మనం ఒక తల్లిదండ్రులుగా అయినా కూడా కాకపోయినా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని గైడ్ చేయాలి, ఇది చేయాలి అని. ఈ గైడ్ చేయడంలో మెయిన్ మెన్స్ట్రువల్ ఏంటి, అసలు ఫస్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా. సో రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే వదిలేద్దాం. కానీ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంతకుముందు కాటన్గా పాత గుడ్డలు చింపేసేసి వాటిని యూజ్ చేసేవాళ్ళు. తర్వాత స్లోగా శానిటరీ ప్యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్, అంటే ఇప్పుడు ఒక విప్లవం వచ్చింది. ఈ క్యాన్సర్స్ అవన్నీ రావడం చూసి కొంచెం ఇప్పుడు సమాజంలో కొత్తగా మార్పులు వస్తున్నాయి. దాంట్లో బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అంటే ప్యాడ్స్ పడేసిన అది భూమిలో కలిసిపోయేటట్లు. పాతకాలంలో ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎంత పాడైపోయింది, మన సముద్రాలు కూడా పాడైపోయినాయి. అలాగే వీటి వల్ల కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని ఇప్పుడు మారుతూ వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తున్నాయి, మెన్స్ట్రువల్ కప్స్ అని వస్తున్నాయి. మెన్స్ట్రువల్ కప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ మనకి ఇండియాలో చాలా స్లోగా వచ్చినాయి. అండ్ టాంపోన్స్ అని, అంటే ఈ ప్యాడ్ లాంటి దాన్ని లోపల పెట్టేసుకుంటే అదే అబ్జార్బ్ చేసేసుకుంటుంది, దాన్ని తీసి పడేయచ్చు. సో మనకి ప్యాంటీస్, ర్యాషెస్ రావడము, మార్చుకోవడం ఇవన్నీ లేకుండా పోయింది. సో వన్ బై వన్ వీటిలో చేంజెస్ వస్తున్నాయి. బట్ ఈ చేంజెస్ని
మన వాళ్ళు ఇంకా తీసుకోలేకపోతున్నారు. మెన్స్ట్రువల్ కప్పు చాలా బెనిఫిట్, కానీ ఇంకా తీసుకోలేకపోతున్నారు. అంటే దాన్ని ఎట్లా, అదేదో ప్లాస్టిక్ అంటున్నారు, దాన్ని పెట్టుకుంటే అంటే వర్జిన్ పెళ్లి కాని పిల్లలకి లోపల గాయం అవుతుంది, దానివల్ల కన్నెపొర పోతుంది, చాలా క్వశ్చన్స్ అడుగుతారు మా దగ్గరకు వచ్చి. నిజంగా పోతుందా మేడం అంటే లేదు, అన్మ్యారీడ్ వాళ్ళకి వేరే సైజెస్ ఉంటాయి, మనకు అలాగే ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ చేసినా డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. హెల్త్ పరంగా, సేఫ్టీ పరంగా చూసే రిలీజ్ అవుతుంది. ఏది కూడా WHO కానీ IFS కానీ వీళ్ళంతా కూడా అన్ని రకాలుగా స్టడీ చేసే రిలీజ్ చేస్తారు. సో అది అన్నీ కూడా అపోహలు ఎక్కువ. చెడు వ్యాపించినంత ఫాస్ట్గా మంచి వ్యాపించదు, అదొక బాధ మనకి. సో దాన్ని పెట్టుకోవడానికి 100 క్వశ్చన్స్ అడుగుతారు. మంచిది కాబట్టి 100 క్వశ్చన్స్, చెడ్డదైతే అసలు మన దగ్గరికి రారు, వాళ్ళు వాడేసుకుంటా ఉంటారు. సో ఆ విధంగా మనం వెనకబడిపోయాం మెన్స్ట్రువల్ కప్, టాంపూన్స్ అవి యూజ్ చేయడంలో. వీటి వల్ల మనకి ఏమి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పినా కూడా భయపడుతున్నారు. సో ఓకే, మనం ప్యాడ్సే బేసిక్గా, మన ఇండియాలో ప్యాడ్స్ ఉన్నా కూడా ప్యాడ్సే మాట్లాడుకుందాం. ఎన్ని అవర్స్లో మార్చాలి? 4-5 అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. మనకు పొద్దున పెడితే సాయంత్రం వరకు స్కూల్లో ఎక్కడ మార్చుకుంటారు? మనకి స్కూల్లో మార్చుకోలేము, వర్కింగ్ ప్లేస్లో మార్చుకోలేము. అంటే మనకి అంత ప్రాబ్లం అనమాట. మనదంతా అంత కంఫర్టబుల్ జోన్లో లేము. సో ఎవ్రీ 6 అవర్స్కి కంపల్సరీ ప్యాడ్ మార్చేయాలి. అండ్ నీకు సూటబుల్ అయ్యే ప్యాడే పెట్టుకోవాలి. అండ్ అండర్వేర్స్ ఎవ్రీ 4 మంత్స్కి మార్చేసేయాలి. ఇవి మస్ట్. తర్వాత వెళ్ళిన ప్రతిసారి వాష్ కంపల్సరీ, వాష్ చేసుకోవాల్సిందే. అండ్ ప్రాపర్ డిస్పోజల్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, వాటిని మంచిగా ప్యాక్ చేసేసి దానికంటూ కేటాయించిన ప్లేస్లోనే పడేయాలి. ఎందుకు అంటే అది బ్లడ్, దానివల్ల రోగాలు, పక్కన వాళ్ళకి రోగాలు, అండ్ చుట్టుపక్కలంతా కూడా వాసనలు, కంపు అండ్ కుళ్ళిపోతుంది, మళ్ళీ వాటిపైన మ్యాగెట్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. సో ప్రాపర్ డిస్పోజల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పిల్లలకి మనం నేర్పించుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళకి ఇంకా పీరియడ్స్ ముందే చెప్పాలి, అమ్మ మీకు ఇదంటూ ఒకటి ఉంది సైకిల్, వీటి వల్ల ఇవి మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వీటి నుంచి ఎలా బయటపడాలి, అండ్ ఈ మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు వాష్ చేసుకోవాలి అది చెప్పాలి. వాష్ చేసుకో అంటే వాళ్ళు ఏం వాష్ అంటారు. చిన్నపిల్లలు, వాళ్ళకంతా ఆడుకుందామా, తిందామా, చదువుకుందాం అయ్యే ఉంటాయి, ఇవన్నీ తెలియదు. సో అమ్మ ఇది చేసుకోకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయి, రోగాలు వస్తాయి, క్రిములు ఉంటాయి అనేది వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. సో స్కూల్స్లో ఎలాగో స్టార్ట్ చేశారు, మన దగ్గరికి ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటాము, సో ఇలా చేయండి అలా చేయండి అని. అలాగే పేరెంట్స్ది మేజర్ పార్ట్, మదర్ ముందు నుంచే ఆ పాపని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. నీకు తెలియట్లేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, గైనకాలజిస్ట్ దగ్గర మా పాప ఇలాగా అయ్యే సూచనలు ఉన్నాయి కదండి, ఏంటి కనుక్కో. డాక్టర్ చెప్తారా మా పాపకి ఏం మాట్లాడాలి, డాక్టర్ ఒకసారి మాట్లాడగలదు ఆ పాపతోటి, మదర్ రోజు మాట్లాడచ్చు కదా. సో మీరు బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్, మెన్స్ట్రువల్ కప్స్, టాంపూన్స్ అంటే అవే లోపల అబ్జర్వ్ చేస్తాయి, జస్ట్ తీసి త్రో చేసేయడమే. ఇట్స్ హ్యాపీ. మెన్స్ట్రువల్ కప్సా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మంచిగా వాష్ చేసుకోవచ్చు, బాయిల్ వాటర్ వేసేసుకోవచ్చు, స్టెరైల్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీకు స్టెయిన్స్ ఉండవు, భయపడేది ఉండదు, మార్చాలనే ఇది హడావిడి ఉండదు, ఎవ్రీథింగ్ సేఫ్. సో మెన్స్ట్రువల్ హైజీన్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే మనం కరెక్ట్గా టైంకి డిస్పోజల్ చేస్తున్నామా లేదా, అంటే మార్చుకుంటున్నామా లేదా, వాషింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ ప్రాపర్ డిస్పోజల్. ఈ 3 దీంట్లో ఇంపార్టెంట్. దాంట్లో ఎట్లా డిస్పోజ్ చేస్తున్నారు అనేది నేర్పించాలి. న్యూస్ పేపర్లో చుట్టడము, అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాలి. అంటే ప్రైవేట్ పార్ట్, హౌ టు క్లీన్ ద ప్రైవేట్ పార్ట్, అంటే మెన్స్ట్రువల్ కప్ క్లీనింగ్ నేర్పించాలి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడం, అంటే ప్యూబిక్ హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ని తీసేసేయడము, అంటే అది ఉంటే కూడా అంత కంటామినేట్ అవుతూ ఉంటుంది. సో అవి కూడా నేర్పించాలి పిల్లలకి, అది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యామ్ నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ మైట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసినప్పుడు అందరు యూజ్ చేయకూడదు, పెళ్లి కాని వాళ్ళు యూజ్ చేయకూడదు, చెడు అయితే ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు, చేసేస్తున్నారు. నిజంగా ఇది మంచిది, ఇది చేయండి అంటే దానికి చాలా అపోహలు పెట్టుకుంటూ ఉంటున్నారు. మీరు చెప్పినట్టుగా నిజంగా ఎందుకు పర్సనల్ హైజీన్ అనేది ఉండాలి పీరియడ్ టైంలో. పర్సనల్ హైజీన్ మీన్స్ మనం పీరియడ్లో ఉన్నప్పుడు నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, స్నానం చేయడం కానివ్వండి, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఈ టిప్స్ అన్ని పాటించండి. ముఖద్వార క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువయ్యే సమస్యలు ఉన్నాయి కాబట్టి పీరియడ్స్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హైజీన్ అంటే పరిశుభ్రంగా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ మ్యామ్.